హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు డి కామేశ్వరి గారిచే రచింపబడిన కొత్త మలుపు అనే కొత్త నవల స్టార్ట్ చేశాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. రామనాథం గారు అవమానంతో తలెత్తుకోలేక నల్లబడ్డ మొహాన్ని దించుకున్నారు. రూపా, సురేష్ కూడా విభ్రాంతులయ్యారు. తెలిసిన అందరూ వింతగా చెప్పుకుంటున్నారు. 2 నిమిషాలు కోర్టంతా రణగణ ధ్వని. జడ్జిగారు చప్పున తేరుకుని ఆర్డర్ ఆర్డర్ అంటూ కేక పెట్టారు. సుమతి గొంతు సవరించుకుని, యువరానర్, కన్న తల్లిని బ్రతికుండగా నా కడుపున పుట్టిన బిడ్డ కడుపు నిండా తిండికైనా నోచుకోక అనాథగా బ్రతకాల్సిన దుస్థితికి కారణం ఏమిటి? మన సమాజపు కట్టుబాట్లు. సమాజంలో బ్రతుకుతూ సమాజపు కట్టుబాట్లు దాటలేని మన పిరికితనం. ఇద్దరం కలిసి చేసిన తప్పులో శిక్ష నాకు, నా బిడ్డకి లభించింది. వివాహానికి కాపురానికి దూరమై మోడులా ఏకాకిగా బ్రతుకుతూ నేను అనాథగా దుర్భర జీవితం గడుపుతూ నా బిడ్డ శిక్షించబడ్డం సమాజం చేత. కానీ మమ్మల్ని ఈ దుస్థితి పాలు చేసిన పురుషుడు మాత్రం హాయిగా సంఘంలో పెద్ద మనిషిగా చలామణి అవుతూ భార్య బిడ్డలతో సుఖంగా ఉన్నాడు. యువరానర్, ఇదేం న్యాయం? పురుషునికో నీతి, స్త్రీకో నీతి. ధర్మశాస్త్రంలో ఎందుకు రాయబడి ఉంది? ఈ దందనైతిక నీతి సూత్రాలు ఇప్పటికైనా సవరించి స్త్రీకి న్యాయం చేకూర్చవలసిన అవసరం మన సమాజానికి, మన రాజ్యాంగానికి, మన చట్టాలకి లేవా? యువరానర్, ఈనాడు నా క్లయింట్కి ఉన్న ధైర్యం ఆనాడు నాకుంటే నా బిడ్డ ఇన్నేళ్ళు అనాథగా బ్రతికేది కాదు. ఆమెకున్న ఆత్మవిశ్వాసంలో 10వ వంతన్నా నాకు ఉండి ఉంటే కన్నబిడ్డని అనాథ శరణాలయం నుంచి తెచ్చుకుని పెంపుడు కూతురని అబద్ధాలు చెప్పుకునేదాన్ని కాదు. తను బిడ్డ భవిష్యత్తు కోసం నా తల్లిదండ్రులు నా బిడ్డ భవిష్యత్తు అంధకారం చేస్తుంటే ఎదుట నిలిచి ధైర్యంగా పోరాడగలగడానికి ఆనాడు ఏ సుమతులు నాకు అండగా లేకపోయారు. అందుకే యువరానర్, నా క్లయింట్ నా దగ్గరకు వచ్చి తన కథ చెప్పి న్యాయస్థానంలో తన కోసం నన్ను పోరాడమని కోరగానే ఆమెకి ధైర్యాన్ని అందించాను. బిడ్డకి దూరమైన ఆ బాధ ఎలాంటిదో తెలుసు కనుక ఏమైనా ఆమె తరఫున నిలబడి తల్లి బిడ్డలని ఎవరూ వేరు చేయకుండా చూడాలని నిర్ణయించుకున్నాను. ఒక పురుషుని చేత మోసగింపబడితే ఆ అవమానం, కసి, బాధ ఎలాంటిదో తెలుసు కనుకే ఆ పురుషునికి ఆనాడు బుద్ధి చెప్పలేకపోయినా ఈనాడు బుద్ధి చెప్పాలని కంకణం కట్టుకున్నాను. నాలాంటి ఒక ఆడపిల్లని నా అవస్థలో పడకుండా కాపాడాలని నిర్ణయించి ఆమెకి అండగా నిలిచి ఆమెకు న్యాయం చేకూర్చడానికి నా శాయశక్తులా పోరాడాలని నిర్ణయించాను. చిన్నదైన ఆమె మనోనిబ్బరం చూసిన తరువాతే 10 మందిలో సరోజిని నా కూతురని చెప్పుకునే మనస్థైర్యం చిక్కింది నాకు. యువరానర్, ఈనాడు నా క్లయింట్కి జరిగిన అన్యాయం ఇది వరకు వేలు లక్షల మందికి స్త్రీలకు జరిగింది. ఈ పాత కథని కొత్త మలుపు తిప్పి మోసగించబడుతున్న స్త్రీలకి ఓ దారి చూపాలని కోర్టు వారికి విన్నవిస్తున్నాను. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేని అమ్మాయిలతో ప్రేమ కలాపాలు జరపడం శిక్షార్హం అన్నది పురుషులకు అర్థమైతే ఆడదాన్ని వాడుకుని వదిలేసే ఈ పాత కథకి స్వస్తి చెప్పడం జరుగుతుంది. అక్రమ సంతానాన్ని కన్న స్త్రీకి, అక్రమ సంతానానికి ఈ సమాజంలో ఎలాంటి స్థానం లేదో అలాగే ఆ పురుషునికి వివాహ యోగ్యత ఉండకూడదు. న్యాయం, చట్టం, నీతి సూత్రాలు స్త్రీ పురుషులకి ఒకలాగా అమలు జరుపునప్పుడు ఇన్ని మోసాలకి తావుండదు. ఇంతమంది కన్న తల్లులుండరు, ఇంతమంది అనాథలుండరు. ఒక స్త్రీతో ప్రేమ వివాహానికి దారి తీయని వాడు ఆ పురుషుడు శిక్షార్హుడని న్యాయస్థానాలు నిరూపిస్తే ఆ పని చేసే ముందు 10 సార్లు ఆలోచిస్తాడు. యువరానర్, ఈ ప్రతివాది సురేష్ చేత మోసగింపబడిన నా క్లయింట్కి న్యాయం జరిగేట్టు చూడమని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను. ఆమెకు పుట్టిన బిడ్డకి సమాజంలో స్థానం ఉండేటట్టు న్యాయం చేకూర్చమని కోర్టు వారిని అభ్యర్థిస్తూ ఇంతటితో నా వాదన ముగిస్తున్నాను. ఏకధాటిగా 3/4 గంట మాట్లాడి సుమతి రుమాలుతో నుదుటి చెమట అద్దుకుని కుర్చీలో కూర్చుంది. కోర్టులో చప్పట్లు మోగాయి. రామనాథం మొహం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. కోర్టులో ప్రేక్షకులు గోలగోలగా కేసులో అంతిమ విజయం సుమతినే వరిస్తుందని నమ్మకంగా వాదించుకున్నారు. జడ్జిగారు కేసు తీర్పు 23వ తారీఖుకి వాయిదా వేయబడింది అని కుర్చీలోంచి లేచి ఛాంబర్లోకి వెళ్ళిపోయారు. ప్రెస్, ఫోటోగ్రాఫర్లకి కెమెరా ఫ్లాష్లు వెలిగిపోయాయి.
సుమతి, రూప, సురేష్, రామనాథం గారు వీళ్ళ ఫోటోలు తీసుకున్నారు రిపోర్టర్లు. రూప కేసు ఆరంభించి కేసు నడిచిన ఈ 15-20 రోజులలో రూప కేసు ఈ వార్త హైదరాబాదులో సంచలనం సృష్టించింది. మొదటి రోజు పేపర్లలో ఈ వార్త చూసి విశ్వనాథం గారిని, రామనాథం గారిని తెలిసిన అందరూ ఆశ్చర్యపోయారు. అయ్యో, ఇదేమిటి విశ్వనాథం గారు? ఈ కేసేమిటి? కోర్టు ఎక్కడమేమిటి? అయ్యయ్యో, ఇంక రూపకి పెళ్ళెలా అవుతుందండి అంటూ ఆయన ఆప్తమిత్రులు ఆరాటంగా అన్నారు. ఓ మాదిరి పరిచయస్తులు ఎదురుగా అడగడానికి మొహమాటపడి చెవులు కొరుక్కున్నారు. ప్రతి వాళ్ళు ఎన్నడూ కని విని ఎరుగని వింతలా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. రూప ధైర్యసాహసాలకి విస్తుపోయారు. విశ్వనాథం గారి పరువు ఈ విధంగా కోర్టుకెక్కినందుకు సానుభూతి కురిపించారు. విశ్వనాథం, పద్మావతి లోకానికి మొహం చూపలేం అన్నట్లు ఇల్లు దాటి బయటకు వెళ్లడం మానుకున్నారు. విశ్వనాథం ఆఫీసుకు నెల రోజులు సెలవు పెట్టేశారు. ప్రతి వాళ్ల ప్రశ్నలకి, సందేహాలకి లోకుల దృష్టిలో దోషులయ్యారు. విశ్వనాథం గారి మీద అందరికీ కనీసం సానుభూతి ఏర్పడింది. కానీ రామనాథం గారిని అందరూ దుయ్యబట్టారు. ఇంతదాకా ఎందుకు రానిచ్చావయ్యా? ఏదో గుట్టుచప్పుడు కాకుండా ముడిపెట్టించేయాల్సింది అన్నారు ఆయన హితులు. మొదటి రోజే ఈ కేసు పేపర్ల వారిని ఆకర్షించింది. ఫ్రంట్ పేజీలో బ్లాక్ కట్టి మరీ ఇలా ఓ ఆడపిల్ల ధైర్యంగా కోర్టుకెక్కిందంటూ న్యూస్ ప్రచురించారు. ఆ రోజు మొదలు ప్రెస్ రిపోర్టర్లతో కోర్టు నిండుకుంది. రూప స్నేహితులకి, కాలేజీ అమ్మాయిలకి ఈ వార్త చాలా ఉత్తేజాన్నిచ్చింది. హుర్రే, రూప బ్రేవ్, సురేష్ డౌన్, వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ ఈక్వాలిటీ విత్ మెన్, రూపా వాంట్ జస్టిస్, వీ ఆర్ ఆల్ విత్ యూ రూపా అంటూ కోర్టు ఆవరణలో గుంపులు గుంపులుగా వచ్చి కేకలు పెట్టారు. రూపని అందరూ స్వయంగా అభినందించారు. ఆమె ధైర్య సాహసాలని మెచ్చుకున్నారు, ప్రోత్సహించారు. జడ్జి గారిని ఆయన ఛాంబర్లో కలుసుకుని ఈ కేసు రూపదే కాదు, తమ ఆడపిల్లలందరికీ చెందినదని, కేసు న్యాయం చేకూర్చాలని రాసిన మెమోరాండం అందించారు. పత్రికా విలేకరులు రూపని రకరకాల ప్రశ్నలు అడిగి ఇంటర్వ్యూ చేశారు. మొత్తానికి ఆ కేసు నగరంలో సంచలనమే తెచ్చింది. మొదట్లో అయ్యయ్యో, కోర్టుకెక్కడమా, పరువేమిటి, మర్యాద ఏమిటి అన్న వారు కూడా పేపర్లో వార్తలు, అందరి దగ్గర నుంచి రూపకు లభించిన ప్రోత్సాహము చూసి రూప చేసిన పని మంచిదేనేమో, ఎవరో ఒకరు ఇలా ధైర్యం చేయకపోతే ఈ కుర్రాళ్ళకి బుద్ధి రాదు, మంచి పనే చేసింది అనుకోసాగారు ఆడపిల్లల తల్లిదండ్రులు. తన భవిష్యత్తు నాశనం చేసుకునైనా తనలాంటి ఆడపిల్లలకి న్యాయం జరగాలని పోరాడుతున్న రూప మీద అందరికీ సానుభూతి కలిగింది. రూప చేసిన పని మొదట అసహించుకున్నారు. మొదట బరితెగించింది. ఇప్పుడు సిగ్గు లేకుండా కోర్టుకెక్కడమా అని ఈసడించిన వారు కూడా నిజమే, ఇద్దరూ తప్పు చేశారు, ఆ పిల్ల ఒక్కతే ఎందుకు బాధపడాలి అనసాగారు. నిజమే, ఈ నీతి సూత్రాలు మార్చాలి, ఆడదానికో నీతి, మగాడికో నీతి ఏమిటి అని రూపని సమర్థించడం మొదలుపెట్టారు. విశ్వనాథం, పద్మావతి కూడా రూప కోర్టుకెక్కి అంతా బట్టబయలు కాగానే ఇంకా భయపడి దాచుకోవడానికి ఏమీ లేకపోగా ఏదో మొండి ధైర్యం వచ్చింది వాళ్ళకి. పరువు ప్రతిష్ట అంటూ పాకులాడిన వాళ్ళు రూపని అంతా ప్రోత్సహించడం చూసి రూప ఇలా కోర్టుకెక్కడం వల్ల తమకు పోయిన పరువు ఏం లేదనిపించింది. రూప ఇలా ధైర్యంగా తాడో పేడో తేల్చుకోవాలనుకోవడం ఒక విధంగా మంచిదేనన్న నమ్మకం కలిగింది. తాము రహస్యంగా దాచితే ఆ రహస్యం ఏ క్షణాన బయటపడిపోతుందోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవడం, ఆఖరికి ఒకరి నుంచి ఒకరికి ఆ రహస్యం ఎలాగో బయటికి రావడం, ఈ గొడవంతటి కంటే రూపే ధైర్యంగా చేసిన తప్పు నలుగురి ముందు ఒప్పుకోవడంతో ఆమె నిజాయితీని నలుగురూ మెచ్చుకున్నందుకు ఏదో బరువు దించుకున్న తృప్తి కలిగింది. మొత్తానికి ఆ 15 రోజులలో ఊరంతా రూప, విశ్వనాథం, పద్మావతుల పక్షమే మాట్లాడారు. దాంతో విశ్వనాథం గారు ధైర్యంగా నలుగురిలోకి రావడం ఆరంభించారు. రూప ప్రసక్తి రాగానే, కానిండి, ఇది ఒకందుకు మంచిదే, రేపు ఓ ఆడపిల్ల జీవితంలో ఆటలాడుకునే ముందు కాస్త ఆలోచిస్తాడు మగాడు, కనీసం కొన్నాళ్ల వరకైనా ప్రతి కుర్రాడు కాస్త హద్దుల్లో ఉంటాడు, పోనీండి, పెళ్లి కాకపోతే చచ్చిపోతుందా, ఏ ఉద్యోగమో చూసుకుని దాని బ్రతుకు అది బ్రతుకుతుంది, అది చేసిన తప్పు దాచుకోలేదని దాని నిజాయితీని గుర్తించిన ఏ మంచి మనసున్న వాడన్నా పెళ్లి చేసుకోవడానికి వస్తాడేమో,
దాని భవిష్యత్తు ఎలా ఉంటే అలా జరుగుతుంది అనడం మొదలుపెట్టారాయన. మొత్తానికి అంతా పరిస్థితితో రాజీ పడిపోయారు. అటు రామనాథం గారి పరిస్థితి వర్ణనాతీతం. అసలే కేసు గొడవ, పరువు నడి రోడ్డుకెక్కి తను తన కొడుకు దోషులైనందుకు ఒక బాధ. మరోపక్క సుమతి 20 ఏళ్ల క్రితం సంగతి పైకి లాగి నలుగురు ముందు తలెత్తుకోలేనంతగా అవమానం చేసినందుకు సిగ్గుతో చితికిపోయారాయన. భార్యాబిడ్డల ముందు మొహం చూపలేకపోయారు. అప్పుడు తన తొందరపాటు తననిప్పుడు ఇలా శిక్షిస్తుందని ఆయన ఎన్నడూ అనుకోలేదు. 6 ఏళ్ల క్రితం సుమతిని మొదటిసారి హైకోర్టులో చూసినప్పుడు ఆయన గాబరా పడిపోయారు. ఆమెను ప్రలోభపెట్టి, ప్రేమ మాటలు చెప్పి, వాడుకుని, ఆమె గర్భవతి అయ్యాక పరిస్థితిని ఎదుర్కోలేక పిరికివాడిలా పారిపోయిన ఆయన ఆనాడు సుమతి కనిపించి ఎక్కడ నిలేస్తుందోనని మొదట్లో చాలా భయపడేవారాయన. కానీ సుమతి మొదటిసారి ఆయన్ని చూసి ఒక క్షణం మాత్రమే తడబడింది. తరువాత చప్పున సర్దుకుని ఆయన ఒక పురుగన్నంత హేయంగా ఒక్క క్షణం సూటిగా చూసి, పిరికి పందా, భయపడకు అన్నట్లు అదోలా నవ్వి వెళ్ళిపోయింది చరచర. ఆ రోజు తర్వాత ఆయన ఎప్పుడు ఎదుటపడ్డా ఒక్క చూపు విసిరితే ఆయన కుచించుకుపోయేవాడు. అంతేకాక ప్రతి కేసులో సుమతి ఆయనకు ప్రత్యర్థి అయ్యేది. కోర్టులో ఇద్దరూ బద్ధశత్రువులయ్యారు. ఇప్పుడు ఇన్నాళ్ళకి కూతురని చెప్పి తనని చావుదెబ్బ తీసిందని, తన పేరు మంటగలిపిందని ఆయన అవమానంతో, కోపంతో కుతకుతలాడిపోయారు. దీనికంతటికీ కారణమైన సురేష్ని తిట్టని తిట్టు లేదాయన. సురేష్ పరిస్థితి అంతకంటే ఘోరంగా ఉంది. ప్రతి వాళ్ళు వెధవ అన్నట్లు చూస్తున్నట్లనిపించేది. ఆఖరికి స్నేహితుల దగ్గర్నుంచి అందరూ సానుభూతి రూపమీదే ఉంది. ఎందుకురా బాబూ ఇంత దూరం వెళ్ళావు, 3 ముళ్ళు వెయ్యాల్సింది అంటూ అంతా సురేష్దే తప్పని తేల్చేశారు. ఒరేయ్, ఈ ఆడపిల్లలు తెలివి మీరారురా. ఇది వరకులా కాదు. మంచిగా పరిష్కారం చేసుకుంటే బాగుండేది. నీ మూలాన మేమందరమూ దోషులం అయ్యాం అందరి దృష్టిలో. ప్రతి వాళ్ళు బాగా అయ్యింది. ఇలా ఒకడికన్నా శాస్తి జరిగితే ముందు ముందు వెర్రివేషాలు వెయ్యరు, ఆడపిల్లలతో ఆటలాడరు అంటూ గడ్డి పెడుతున్నారు ఎక్కడికెళ్ళినా అంటూ స్నేహితులంతా సురేష్ని దుయ్యబట్టారు. రామనాథం గారి ఇంట్లో అంతా ఎవరికి వారు ఇంట్లోంచి ఏదో శవం వెళ్ళినట్లు నిశ్శబ్దంగా అవమానాలు దిగమింగుకుంటూ కూర్చున్నారు. రామనాథం గారి భార్య శారదాంబ భర్త పాత కథ తెలిసి మొగుడితో మాట్లాడకుండా సత్యాగ్రహం చేస్తుంది. ఎక్కడ్నించి వస్తాయి ఆ తండ్రి బుద్ధులే నీకు వచ్చాయి అని సురేష్ని తిట్టేది ఆవిడ. ఆ ఇంటి వాతావరణమే మారిపోయింది. ఈ దెబ్బతో ప్రతివాళ్ళు ఆరాటంగా కేసు తీర్పు కోసం ఎదురుచూశారు. ఆంటీ మీరు నా చెప్పు ఆంటీ మీరు నా కేస్ ఎందుకు టేకప్ చేశారో, నా మీద ఇంత దయ, శ్రద్ధ ఎందుకు చూపారో, తల్లిదండ్రుల కంటే మిన్నగా నన్ను ఆదుకోవడానికి ఎందుకు ముందుకు వచ్చారో ఈనాడు అర్థమైందా ఆంటీ? ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే మీ చిరునవ్వు వెనకాల మీ గుండెల్లో ఇంత బడబాగ్ని ఉందని ఎన్నడూ గుర్తించలేకపోయాను. సరోజ మీ కూతురని నాకెందుకు చెప్పలేదా ఆంటీ? ఆఖరి రోజు కోర్టు నుంచి వచ్చాక రాత్రి అడిగింది సుమతిని సానుభూతిగా చూస్తూ. సుమతి అదోలా నవ్వింది. నిన్ను చూశాక ధైర్యం తెచ్చుకుని ఇన్నాళ్ళకి ఆ నిజం చెప్పగలిగాను రూపా. నీ ధైర్యం, నీ మనోనిబ్బరంలో 10వ వంతన్న ఆనాడు నాకు ఉండి ఉంటే సరోజ ఇలా అనాథగా 15 ఏళ్ళు నరకంలో మగ్గేది కాదు. ఆ మాట తలుచుకుంటే నా గుండె చెరువవుతుంది. అది గడిపిన నికృష్టమైన జీవితం గురించి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కడుపు తరుక్కుపోతోంది నాకు పట్టుకున్న గొంతుతో అంది సుమతి. ఆ రామనాథం బండారం బయటపెట్టి మంచి పని చేశారా ఆంటీ? ఇలాంటి వెధవలంతా సంఘంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు. వాడికి శాస్తి జరిగింది. ఇంతకంటే అవమానం ఏం కావాలి ఆ పెద్ద మనిషికి? కసిగా అంది రూప. ఆంటీ, సరోజ అలా అనాథ శరణాలయంలో పెరుగుతుందని తెలిసి ఇన్నాళ్ళు ఎలా ఊరుకోగలిగారా ఆంటీ? మీరు స్వతంత్రంగా బ్రతుకుతున్నారు. అమ్మా నాన్న పర్మిషన్ ఎందుకు? మీ అమ్మాయిని మీరు కూతురుగా చెప్పుకోకపోయినా కనీసం పెంచుకున్నట్లు చెప్పి తీసుకువచ్చి పెంచుకోవాల్సింది. సరోజ అలా అనాథ శరణాలయంలో పెరుగుతున్నట్లు 3 ఏళ్ల క్రితం వరకు నాకు తెలియదు రూపా. నా భవిష్యత్తు నాశనం అవుతుందని, బిడ్డ బ్రతికి ఉన్నట్లు తెలిస్తే తల్లిగా నేను శాంతిగా బ్రతకలేనని, బిడ్డ పుట్టగానే చచ్చిపోయిందని అమ్మా నాన్న అబద్ధం చెప్పారు.
కూతురు చేసిన పాపం దూరంగా తీసుకువెళ్ళి ఎవరికీ తెలియకుండా కడిగేసి పెళ్లి చెయ్యాలనుకున్నారు అమ్మా నాన్న. ఏ భవిష్యత్తు ఆశించి వాళ్ళు నా బిడ్డను అనాథ శరణాలయానికి అప్పగించారో ఆ భవిష్యత్తు మీద నాకు ఇచ్చే లేకపోయింది. ఆ అనుభవం తర్వాత ప్రేమించి నమ్మి సర్వస్వం అర్పించిన పురుషుడు చేసిన మోసం తెలిసాక ఆ షాక్కి తట్టుకోలేకపోయాను. పెళ్ళి మగాళ్ళు అంటేనే అసహ్యం పుట్టి పెళ్లి చేసుకోకుండా నా బ్రతుకు నేను బ్రతకాలని నిర్ణయించుకున్నాను. నేను ఇలా మోడులా మిగిలిపోతానని వారానాడు ఎదురు చూడలేదు. భవిష్యత్తులో నా పెళ్లికి నా సంసారానికి ఈ పాప అడ్డు వస్తుందని ఆ పని చేశారు. అంతేకాదు నా మిగతా ముగ్గురు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అవవన్న భయంతో, ఆ స్వార్థంతో ఇన్నాళ్ళు నా నుంచి ఆ నిజం దాచిపెట్టారు. ఆఖరి చెల్లెలు పెళ్ళి అయ్యాక ఇంకా నేనెలాగూ పెళ్ళి సంసారానికి నోచుకోలేదని అర్థమయ్యాక నాన్నగారు చనిపోయే ముందు ఈ రహస్యం చెప్పి ప్రాణం వదిలారు. ఆ తరువాత అమ్మని ఎంత నిందించానో. ఏమనుకుంటే ఏం లాభం? ఒక్క రోజన్నా ఆలస్యం చేయకుండా అనాథ శరణాలయంకి వెళ్ళాను. పాపని దత్తు తీసుకున్నట్లు కాగితాలు, పర్మిషన్లు అన్నీ రూల్స్ ప్రకారం జరిగి పాప నా దగ్గరికి రావడానికి 6 నెలలు పట్టింది. ఆ 6 నెలలలో సరోజ గడుపుతున్న నికృష్ట జీవితం చూసి ఎంత బాధపడ్డానో ఎలా చెప్పగలను రూపా? సుమతి గొంతు వణికింది. ఆంటీ, అసలు ఇదంతా ఎలా? ఎందుకు జరిగింది? రామనాథం గారు మిమ్మల్ని ఎందుకు పెళ్ళాడనన్నారు? కుతూహలంగా అడిగింది రూప. ఆడదాన్ని అనుభవించడానికి ఏం రూల్సు లేవుగాని ఒక పెళ్ళి కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వీలు లేదుగా హేళనగా అంది సుమతి. అంటే రామనాథం గారు అప్పటికే వివాహితులా? రూప ఆశ్చర్యంగా అంది. పెళ్ళేం కర్మ, 2 పిల్లలు కూడా ఉన్నారప్పటికి. మరి మీకెలా తెలియలేదు? ఆశ్చర్యంగా అడిగింది రూప. ఆయన చెప్పలేదా? అంతా చెప్పండి ఆంటీ, ఆరాటంగా అడిగింది రూప. చెప్పడానికి ఏముంది రూప? మోసపోయిన ఆడవాళ్ల కథలన్నీ ఒకలాగే ఉంటాయి. నేను నీలాగే BA చదువుతూ ఉండేదాన్ని. మా నాన్నగారు లాయరు. ఆయనకి 4 ఆడపిల్లలమే. పెద్దదాన్ని నేను. మా ఇంట్లో మా నాన్నగారి దగ్గర జూనియర్గా ఉండేవాడు రామనాథం. ఇప్పుడు సురేష్ ఎలా అందంగా చలాకీగా ఉండేవాడో అచ్చు రామనాథం అదే వయసులో అలాగే ఉండేవాడు. అతను మా ఇంట్లో కారు షెడ్డులో రూమ్లోనే ఉండేవాడు. మా ఇంట్లోనే భోజనం అది. 2 వయసులో ఉన్న స్త్రీ పురుషులు ఒకచోట చనువుగా కలిసిమెలిసి తిరుగుతుంటే ఆ చనువు, స్నేహం, ఆకర్షణ ప్రేమగా మారడానికి ఎన్నాళ్ళో పట్టదు. 23 ఏళ్లున్న రామనాథం అప్పటికే వివాహితుడని, 2 పిల్లల తండ్రి అని ఎలా అనుకుంటారు ఎవరన్నా? అతను చెప్పలేదు. మేం అడగలేదు. అతని పట్ల సులువుగానే ఆకర్షితురాలినయ్యాను. ఆ అవకాశం అతను వృధా పోనివ్వలేదు. ఫలితం? ఏది జరగకూడదో అది జరిగింది. అది తెలిసాక భయపడి చెప్పకుండా ఉడాయించాడు రామనాథం. నేను ఎంత దాచినా దాగనిది ఈ వ్యవహారం. అమ్మా నాన్నలకి తెలిసే వేళకే పరిస్థితి చెయ్యి దాటింది. నాన్నగారు నెత్తీ నోరు బాదుకుని రామనాథం ఊరు పరిగెత్తారు. తిరిగి వచ్చిన ఆయన చెప్పిన కబురు విని మేం అందరం నిశ్చేష్టులమయ్యాం. రామనాథంకి అప్పటికే పెళ్ళైపోయిందని, 2 పిల్లలట. మేనరికమే చేసుకున్నాడట. అతని బామ్మగారు చచ్చిపోతూ మనవడి పెళ్లి చేయించిందట. BA చదివేటప్పుడే ఆ పిల్ల అనాకారిట. భార్య కనుక సంసారం చేసి 2 పిల్లల్ని కన్నాడట అప్పటికే. ఆ వార్త విని అమ్మా నాన్న నెత్తి బాదుకున్నారు. నన్ను తిట్టారు. ఏం చేస్తే ఏం లాభం? అప్పటికి అబార్షన్ టైం కూడా దాటిపోయింది. రామనాథం చేసిన మోసానికి తట్టుకోలేకపోయాను. పెళ్ళయి అది దాచి పెళ్ళాం కంటే అందగత్తెను గనక అనాయకంగా వచ్చిన దాన్ని అనుభవించి వెళ్ళాడన్న మాట తలుచుకుంటుంటే ఒళ్ళు భగ్గుమండేది. అమ్మా నాన్న ఉన్న ఊర్లో అందరికీ తెలుస్తుందని దూరంగా పిన్నిగారి ఊరు తీసుకువెళ్ళి ఆ బరువు దించారు. పిల్ల పోయిందని చెప్పారు. తెలివి వచ్చాక నాకు నిజమనుకున్నాను. ఆ సంఘటనతో అదో రకం విరక్తిలో పడి పెళ్ళికి ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. BL చదివి నాన్నగారి ప్రాక్టీసు అందుకున్నాను. మిగతా చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు అయ్యే వరకు అమ్మా నాన్న ఆఖరి వరకు పెళ్లి చేసుకోమని కోరారు. ఆఖరికి విసుగెత్తి ఊరుకున్నారు. నాన్న పోయేటప్పుడు పశ్చాత్తాపంతో తను నా మంచి కోసం చేసిన పని చెప్పారు. అప్పుడు వెళ్ళి సరోజినిని తెచ్చుకున్నాను. ఇది కథ. రూపా, నీవు వచ్చిన
మొదటి రోజున నీ కథ వినగానే నా కథ గుర్తుకు వచ్చింది. నీ ధైర్యానికి చాలా ఆనందం కలిగింది. నీకందుకే సహాయపడాలని, ఏమైనా నిన్ను ఆదుకోవాలని, నా సరోజ పడిన కష్టం మరో బిడ్డ పడకూడదని నీ తరఫున నిలబడ్డాను అంది సుమతి నిట్టూర్చి. రూప కేసు తీర్పు ఆనాడే. కోర్టు కిటకిటలాడుతోంది. ప్రెస్ రిపోర్టర్లు జడ్జిమెంట్ కోసం ఆరాటంగా ఎదురుచూస్తున్నారు. సుమతి, రూప, విశ్వనాథం, పద్మావతి ఆరాటంగా కాకపోయినా కుతూహలంగా ఎదురుచూడసాగారు. సురేష్, రామనాథం గారుల మొహాలు కళతప్పి ఉన్నాయి. 10:30కి జడ్జిగారు వచ్చి సీటులో కూర్చున్నారు. మరొక కేసు ఏదో జడ్జిమెంట్ చదివాక రూప కేసు జడ్జిమెంట్ చదివారు. ఈ కేసులో వాది కుమారి రూప, ప్రతివాది సురేష్ కుమార్ల తరఫున ప్రాసిక్యూషన్ లాయర్ శ్రీమతి సుమతి, డిఫెన్స్ లాయర్ శ్రీ రామనాథం గార్ల ఆర్గ్యుమెంట్లు, వాది ప్రతివాదుల తరఫు సాక్ష్యాలు పరిశీలించడం జరిగింది. ప్రతివాది సురేష్ కుమార్, కుమారి రూప ఇద్దరూ కలిసి తిరిగినట్లు, ప్రేమ కలాపాలు జరిపినట్లు సాక్షుల సాక్ష్యాల వల్ల తెలుస్తోంది. ప్రతివాది కుమారి రూపని పెళ్లాడతానని ముందు చెప్పలేదు. అలా రుజువుపరచడానికి కుమారి రూప దగ్గర సాక్ష్యాలేమీ లేవు. అయినా సురేష్ కుమారే కోర్టులో ఆమెతో కలిసి ప్రేమ కలాపాలు జరిపినట్లు అంగీకరించాడు. కుమారి రూపతో అతను పూర్తిగా బలవంతం మీద కాక ఆమె కూడా ఇష్టపూర్వకంగానే కొంతవరకు అంగీకరించినందువల్ల ప్రేమ కలాపాలు జరిపాడు. సెక్స్ సంబంధం మాత్రం వాది భయపడి అంగీకరించనందువల్ల అది మాత్రం కొంత బలవంతం మీద జరిగినట్టు, కుమారి రూపని వివసురాలిని చేసి వశపరుచుకున్నట్లు కుమారి రూప సాక్ష్యం వల్ల తెలుస్తోంది. కుమారి రూప ఇంకా మైనర్ అయినందువల్ల సురేష్ కుమార్ ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉండడం సెషన్ ప్రకారం నేరం. జరిగిన దానిలో ఇద్దరూ బాధ్యులైన కుమారి రూప నెలతప్పి అతన్ని పెళ్లి చేసుకోమని కోరినా అతను నిరాకరించకుండా పెళ్లి చేసుకుని ఉంటే ఈ సమస్య కోర్టు వరకు రాకుండానే పరిష్కారం అయి ఉండేది. ప్రాసిక్యూషన్ లాయర్ శ్రీమతి సుమతి అన్నట్లు ఇద్దరూ చేసిన నేరంలో స్త్రీ ఒక్కతే శిక్షింపబడటం అనాది ఆచారం. కానీ ఈనాడు ఆ ఆచారం మారాలనే శ్రీమతి సుమతి గారి వాదనలో సబబు ఉంది. కానీ ముందు ఒక స్త్రీ ఇష్టపడి పురుషునితో ప్రేమ కలాపాలు జరిపి ఆ పిమ్మట పురుషుడు మోసం చేస్తే బలహీనతకి లోబడడం స్త్రీ తప్పు కనుక ఏ న్యాయస్థానానికి ఆ పురుషుని శిక్షించే హక్కు లేదు. బలవంతాన మానభంగం చేస్తేనే అది లాకి విరుద్ధమయ్యి ఆ పురుషుడు శిక్షార్హుడు అవుతాడు. ఈ కేసులో కుమారి రూప మైనర్ అయినందున సురేష్ కుమార్ మైనర్ అయిన ఆడపిల్లతో అక్రమ సంబంధం కలిగినందువల్ల అతను శిక్షార్హుడు. కోర్టు కేసు అంతా పరిశీలించాక ప్రతివాది సురేష్ వాది కుమారి రూపని పెళ్లి చేసుకోవాలని కోరుతూ అతను చేసిన పనికి అదే శిక్షగా నిర్ణయించింది. ప్రతివాది సురేష్ కుమారి రూప పెళ్లాడడానికి ఇష్టపడని పక్షంలో అతనికి 6 నెలల జైలు శిక్ష విధిస్తుంది కోర్టు. ఈ రెండింటిలో ఏ శిక్ష కావాలో ప్రతివాది నిర్ణయించుకోవచ్చు. ప్రాసిక్యూషన్ లాయర్ శ్రీమతి సుమతి తన క్లయింట్ కుమారి రూపకి పుట్టబోయే బిడ్డని అక్రమ సంతానంగా కాక సంఘంలో స్థానం కల్పించి ఆ బిడ్డకి న్యాయం జరిగేటట్టు చూడాలని కోరారు. మానవతా దృష్ట్యా కోర్టు వారి సానుభూతి అలాంటి బిడ్డ మీద ఉన్నా వివాహం కాకుండా పుట్టిన బిడ్డని అక్రమ సంతానంగానే సమాజం గుర్తిస్తుంది. వివాహం కాకుండా పుట్టిన బిడ్డని తండ్రి ఆస్తిలో కూడా హక్కు ఉండదు. ఈ న్యాయ సూత్రాలు మర్చి వేరే హక్కు ఈ కోర్టుకి లేదు. అలాంటి హక్కులు కావాలంటే రాజ్యాంగం తిరగరాయాల్సి ఉంటుంది. శ్రీమతి సుమతి గారి వాదన విని మేము వ్యక్తిగతంగా సమర్థించినా అలాంటి సంతానం మీద మా సానుభూతి ఉన్నా ఈ న్యాయస్థానంలో కూర్చుని అలాంటి బిడ్డలకి మేము జరిపే న్యాయం ఏమీ ఉండదని చెప్పడానికి విచారిస్తున్నాము. సుమతి గారి వాదనలోని పాయింట్లు పరిశీలించి నీతి సూత్రాలు, న్యాయ సూత్రాలు మరిచి రాసి ఈనాడైనా స్త్రీకి న్యాయం జరిగేటట్టు చూడమని మేము మన రాజ్యాంగాన్ని అర్థిస్తున్నాము. వాది కుమారి రూపకి పుట్టబోయే బిడ్డకి లీగల్గా ప్రతివాది సురేష్ కుమార్ ఆస్తిపాస్తుల మీద ఎలాంటి హక్కులుండకపోయినా మానవతా దృష్ట్యా ఆ బిడ్డకు ఆస్తిలో ఒక భాగం ఇవ్వడం న్యాయమని కోర్టు భావిస్తూ కోరుతుంది. ప్రతివాది సురేష్ కుమార్ వాది రూపని నెల రోజుల లోపల వివాహం ఆడాలి. వివాహం ఆడని పక్షంలో వారం లోపల అతను జైలు శిక్ష అనుభవించడానికి సిద్ధపడాలని కోర్టు తీర్పు చెబుతోంది. జడ్జిగారు జడ్జిమెంట్ చదివి కేసు
పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్లు చెప్పగానే కోర్టు హాల్ అంతా చప్పట్లతో దద్దరిల్లింది. జడ్జి ఛాంబర్స్లోకి వెళ్ళిపోయారు. సురేష్, రామనాథం మొహాలు నల్లగా మాడిపోయాయి. సుమతి సంతోషంగా రూపని కౌగిలించుకుంది. పద్మావతి సంతోషం పట్టలేనట్లుగా సుమతి చేతులు పట్టుకుంది.